వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు విజితా రాజ్ కుమార్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం మాక్ టెస్ట్ 13 గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఇది ముఖ్యంగా ఎంహెచ్ఎస్ఆర్బి ఏఎన్ఎం ఎంపీహెచ్ఏ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న తెలంగాణ ఆస్పిరెంట్స్ కోసం ఈ సిలబస్ అనేది ఏపీ వాళ్ళకు కూడా అప్లికేబుల్ అవుతుంది. కానీ ఇప్పుడు తెలంగాణ వారికి ఎగ్జామ్ ఉంది కాబట్టి తెలంగాణని మెన్షన్ చేస్తున్నాను. ఇద్దరు కూడా అప్లికేబుల్ ఈ సిలబస్ అనేది. ఓకేనా. సో డైలీ 25 MCQs ఆల్రెడీ స్టార్టెడ్ ఫ్రమ్ November 16. ఓకే, అకార్డింగ్ టు ఎంహెచ్ఎస్ఆర్ సిలబస్ విత్ లో ప్రైస్ దట్ ఈస్ 399. ఓకే, 399 రూపీస్ తోటి టోటల్ సిలబస్ సబ్జెక్ట్ వైజ్గా మీకు డైలీ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది లింక్ రూపంలో అందజేయడం జరుగుతుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ 8096804342. సో మనము మాక్ టెస్ట్ సిరీస్ 13 చూద్దాం. ఈరోజు సాధారణ ప్రసవ్యంత పరిచర్య మిడ్ వైఫ్ సబ్జెక్టు నుండి. ఓకే, సాధారణ ప్రసవ్యంత పరిచర్య అనే యూనిట్ నుండి. ఓకేనమ్మా. సో ఈ విధంగా అయితే ఉంటుంది ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది. సో క్వశ్చన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. యాక్టివ్ లేబర్ అంటే ఏంటి, ఫీటల్ డిస్ట్రెస్కు సూచన, యోని పరీక్ష చేయడం ద్వారా తెలుసుకునే విషయం, గర్భాశయ కంఠపం ఆఫ్ వికసించిందా లేదా తెలుసుకోవాలంటే 1 వేలు పట్టిన అది ఎన్ని సెంటీమీటర్ సమానం, 2 వేలు ఎన్ని సెంటీమీటర్ సమానం, 3 వేలు, 4 వేలు. ఓకేనా. అదేవిధంగా గర్భధారణ సమయంలో తల్లికి ఏ రకమైన పర్యవేక్షణ అవసరం, పాటోగ్రఫీ అని చేయ పరిశీలనలు, పాటోగ్రాఫ్ యోని పరీక్ష చేయడం ద్వారా తెలుసుకునే విషయం, గర్భాశయ కంఠభాగం ఆస్ఫూర్తిగా వికసిస్తే అది ఎన్ని సెంటీమీటర్స్తో. ఓకే, పూర్తిగా వికసిస్తే ఎన్ని సెంటీమీటర్స్ అని అట్లా. గర్భధారణ సమయంలో తల్లి హార్మోన్లో తల్లి శరీరంలో ఏ హార్మోన్ పెరుగుతుంది, గర్భధారణ సమయంలో తల్లి శరీరంలో ఏ మార్పు సంభవిస్తుంది, గర్భధారణ సమయంలో తల్లికి ఏ పరిస్థితుల్లో ఎనిమా ఇవ్వకూడదు, గర్భధారణ సమయంలో తల్లికి ఏ పరిస్థితుల్లో ఎనిమా ఇవ్వకూడదు, గర్భధారణ సమయంలో తల్లి శరీరంలో ఏ మార్పు సంభవిస్తుంది, గర్భధారణ సమయంలో తల్లికి ఏ పరిస్థితుల్లో ఎనిమా ఇవ్వకూడదు, పీవీఎఫ్ అనగానేమి, ప్రసవం తర్వాత అంబ్లికల్ కార్డును ఎన్ని వేల దూరంలో క్లాంప్ చేయాలి, ప్రసవం తర్వాత అంబ్లికల్ కార్డును ఎన్ని సెంటీమీటర్లు క్లాంప్ చేయాలి, అంటే గట్టిగా అన్నీ పట్టాలి అని అర్థం. ఓకేనా. శిశువు పుట్టిన వెంటనే శిశువు పరిస్థితి అంచనా వేటకు ఉపయోగించేసుకోరు, శిశువు పుట్టిన వెంటనే శిశువు పరిస్థితి అంచనా వేటకు ఉపయోగించేసుకోరు, బిడ్డ పుట్టిన 8 నిమిషాలకు చేయాలి, ఆక్సిటోసిన్ డ్రగ్ను ప్రెగ్నెంట్ మదర్కి ఎప్పుడు ఇస్తారు, ఆక్సిటోసిన్ డ్రగ్ను ప్రెగ్నెంట్ మదర్కి ఎందుకు ఇస్తారు, ఆక్సిటోసిన్ డ్రగ్ను ప్రెగ్నెంట్ మదర్కి ఎప్పుడు ఇవ్వకూడదు, ఆక్సిటోసిన్ డ్రగ్ను ప్రెగ్నెంట్ మదర్కి ఎప్పుడు ఇవ్వకూడదు. ఆక్సిటోసిన్ డ్రగ్ను మదర్కి ఎప్పుడూ ఇవ్వకూడదు. కేఎంసీ అనగా నేను. సో చూసారు కదమ్మా ఈరోజు అంటే 13th MCQస్లో ఉన్న క్వశ్చన్స్ అనేది. రెస్పాన్స్ షీట్ అయితే చూద్దాం. ఈ విధంగా ఉంది రెస్పాన్స్ షీట్ అనేది. యావరేజ్ 17.29, మీడియం 17, రేంజ్ 12. ఓకే, కరెక్ట్ రెస్పాన్సెస్. సో ఈ విధంగా అయితే ఉందమ్మా. ఎంతమంది అటెంప్ట్ చేశారో, వాళ్ళ ఏజ్, ప్లేస్, మోల్డింగ్ అంటే ఎంతమంది ఒక్కో క్వశ్చన్కి ఎంతమంది ఆన్సర్ చేశారంటే ఇక్కడ క్లియర్ ఉంది. ఓకేనమ్మా, చూసాం కదా ఈరోజు 25 క్వశ్చన్స్ అయితే చూసాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ డైలీ మాక్ టెస్ట్ సిరీస్ అనేది మీకు నచ్చితే వెంటనే లేట్ చేయకుండా 8096804342 సంప్రదించి వెంటనే జాయిన్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ.